హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం, స్టాటిస్టిక్స్. ఈ చాప్టరు టెన్షన్ పడకండి, సిమిలర్ ట్రయాంగిల్స్ ఒక వీడియో, స్టాటిస్టిక్స్ ఒక వీడియో, రెండు చేస్తాను. రోజుకి రెండు వీడియోస్ చేస్తాను, ఓకేనా? స్టాటిస్టిక్స్, అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? ఒక డేటాని మనము ఒక గ్రూప్ ఒక బాక్స్ ఫామ్లో రాసుకొని, ఒక టేబులర్ ఫామ్లో రాసుకొని దాన్ని మెజర్ చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ స్టాటిస్టిక్స్లో మీరు ఈ 10th స్టాండర్డ్లో 3 ఫార్మ్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, 3 మెథడ్స్ నేర్చుకుంటారు. అవేంటంటే మీన్, మీడియన్ అండ్ మోడ్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఈ వీడియోలో మీకు మీన్ గురించి చెప్తున్నాను. వాట్ ఈజ్ మెంట్ బై మీన్? ఆల్రెడీ మీరు నాకు తెలిసి 9th స్టాండర్డ్లో నేర్చేసుకున్నారు కదా. ఏంటి మా మీన్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీరు ఇదే కదా నేర్చుకున్నారు. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీన్నే మీన్ అంటారు. అబ్జర్వేషన్స్ అంటే ఏంటి అసలు ఏంటి దీని గురించి అంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించబోతున్నాం. ఈ టెక్స్ట్ బుక్లో చూడండి, పేజ్ నెంబర్ 325. చూడండి, ఇక్కడ ఒక మార్క్స్ అప్టైన్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక ఎగ్జామ్ జరిగింది, దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ రాశారు. టోటల్గా ఎంతమంది రాశారు? 30 మెంబర్స్ రాశారు. ఆ 30 మెంబర్స్కి 10 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, అలా టేబులేట్ చేశారు, ఓకేనా? అలా టేబులేట్ చేస్తే 10 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1, 21, అలా 88 ఎంతమందికి వచ్చినది? ఇద్దరికి. ఇలా టేబులేట్ చేసినప్పుడు దీన్ని కనుక్కోవాలంటే ఎలా చేస్తామంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. దీన్ని XI అనుకుంటాం, దీన్ని FI అనుకుంటాం. XI అంటే మార్క్స్ అప్టైన్ని, దాన్ని XI అనుకున్నాం. ఇది FI అంటే ఫ్రీక్వెన్సీ, ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. మార్క్స్ అప్టైన్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, 10 × 1 20, 20 × 1 20. ఇప్పుడు అలా చేసుకుంటూ పోయి ఈ అన్నిటిని మల్టిప్లై చేసుకుంటూ పోయి ఈ అన్నిటినీ సమ్ చేస్తాం, అడిషన్ చేస్తాం. ఇవన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన దాన్ని ఇక్కడ రాస్తాం. దాన్ని ఇలా సమ్మేషన్ అనే సింబల్తో డినోట్ చేస్తాం. ఈ సింబల్ అంటే దాని మీనింగ్ ఈ సింబల్కి మీనింగ్ ఏంటంటే సమ్మేషన్. ఏంటమ్మా? సమ్మేషన్ ఆఫ్ FI అంటే సమ్మేషన్ అంటే ఏంటి? ఇవన్నిటిని యాడ్ చేయగా వచ్చిన వాల్యూ. సమ్మేషన్ ఆఫ్ FI అంటే ఏంటి? సమ్మేషన్ ఆఫ్ FI అంటే ఏంటి? ఇవన్నిటిని యాడ్ చేయగా వచ్చిన వాల్యూ. ఇది బై ఇది అంటే సమ్మేషన్ ఆఫ్ FI డివైడెడ్ బై సమ్మేషన్ FI. దీన్నే మీన్ అంటారు. మీన్ని X' డినోట్ చేస్తారు. మీన్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? X' ఈక్వల్స్ టు సమ్మేషన్ FI XI బై సమ్మేషన్ ఆఫ్ FI. ఇది మీన్కి ఫార్ములా. మీన్ ఈజ్ డినోటెడ్ బై X', ఓకేనా? XI అంటే క్లాస్ ఇంటర్వెల్ అన్నమాట. XI అంటే క్లాస్ ఇంటర్వెల్, FI అంటే ఫ్రీక్వెన్సీ. XI అంటే క్లాస్ ఇంటర్వెల్, ఇక్కడ FI అంటే ఫ్రీక్వెన్సీ. ఇది ఒట్టి క్లాస్ ఇంటర్వెల్ అవ్వనక్కర్లేదు. XI అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ XI అంటే మార్క్స్ అప్టైన్డ్, ఓకేనా? అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడైతే యాడ్ చేయడం ఈజీ. ఏంటి? వాల్యూస్ అన్నీ 1లు 2లు 3లు 4లే ఉన్నాయి. ఇలా కాకుండా ఎక్కువ పెద్ద నెంబర్స్ ఉంటే దాన్ని మీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి డైరెక్ట్ మెథడ్. ఏంటది? డైరెక్ట్ మెథడ్. సెకండ్ వన్ వచ్చి అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఏంటి? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇంకొకటి వచ్చి స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏంటి? స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇప్పుడు నేను డైరెక్ట్ మెథడ్ గురించి చూద్దాం. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇచ్చారు.
ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 326లో ఇక్కడ ఏంటి క్లాస్ ఇంటర్వెల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 10 నుంచి 25 మార్క్స్ మధ్యలో వచ్చింది ఇద్దరికి వచ్చింది. 25 to 40 మార్క్స్ 3 మెంబర్స్కి వచ్చింది. 40 to 55 7 మెంబర్స్కి వచ్చింది. 55 to 70 6 మెంబర్స్కి వచ్చింది. 70 to 85 6 మెంబర్స్కి వచ్చింది. 85 to 100 6 మెంబర్స్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. ఎలా చేస్తారంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 దీన్ని లోయర్ లిమిట్ అంటారు. చిన్న వాల్యూని లోయర్ లిమిట్ అంటారు. దీన్ని పెద్ద వాల్యూని అప్పర్ లిమిట్ అంటారు. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. ఇక్కడ ఉంది చూడండి, క్లాస్ మార్క్స్ ఈక్వల్స్ టు అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. దాన్ని క్లాస్ మార్క్స్ XI అంటారు. ఏంటిమా క్లాస్. ఇప్పుడు ఫస్ట్ నేను డైరెక్ట్ మెథడ్ గురించి చెప్తున్నాను. డైరెక్ట్ మెథడ్లో మనకి XI ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఏంటమ్మా ఇప్పుడే చెప్పాను, ఏమవుతుంది అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఇది XIకి ఫార్ములా. ఓకేనా? ఎలా చేశారో చూద్దామా. చూడండి 10 + 25 ఎంత 35. 35 బై 2 అంటే 17.5. దాన్ని XI అనుకుంటాం ఇప్పుడు. అలాగే అన్ని 25 + 40 ఎంత 4 5 6 65. 65 బై 2 అంటే 32.5. అలా ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తారు. XI ఇంటూ FI, FI ఇంటూ XI. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకుంటాం. తర్వాత ఇవన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది సమ్మేషన్ ఆఫ్ FI XI. ఇవన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది సమ్మేషన్ FI. దీన్ని X' ఈక్వల్స్ టు సమ్మేషన్ FI XI బై FI. ఈ మెథడ్ ఇలా ఫార్ములా యూస్ చేసి ఈ క్లాస్ మార్క్స్ క్లాస్ ఇంటర్వెల్ని యూస్ చేసేదాన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. డైరెక్ట్ మెథడ్లో XI ఫార్ములా ఏంటి, ఈ అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 అండ్ X' ఈక్వల్స్ టు ఏం నేర్చుకున్నామమ్మా సమ్మేషన్ FI XI బై సమ్మేషన్ FI. ఇది ఎప్పుడు యూస్ చేస్తాం, వాల్యూస్ చిన్ని వాల్యూస్ ఉన్నప్పుడు ఈ మెథడ్ యూస్ చేసి డైరెక్ట్గా కనుక్కుందాం. ఒకవేళ కొంచెం అదేంటి వాల్యూస్ పెద్దగా ఉన్నాయంటే సెకండ్ మెథడ్ ఈజ్ ఇక్కడ ఉంది చూడండి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఏంటమ్మా ఆల్రెడీ రాశాను కదా, ఏంటి మెథడ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సేమ్ ప్రాబ్లంకి ఎలా అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేస్తారో చూడండి. ఇక్కడ చూడండి, మనకి సేమ్ ఇందాక మనం చేసిన క్వశ్చన్లోనే ఈ క్లాస్ మార్క్స్ ఉన్నాయి కదా, అక్కడి దాకా సేమే. ఎలా చేసాం, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 చేస్తే ఇది వచ్చిందా XI అనేది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. టోటల్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6. దీంట్లో మిడిల్లో ఏవేవి ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని A అంటే అజ్యూమ్డ్ మీన్. ఏంటి ఏ అంటే అజ్యూమ్డ్ వాల్యూ. దీన్ని ఏ అనుకుంటే దాన్ని 0 చేసుకుంటారు. 0 చేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తారు, దీంట్లో నుంచి మళ్ళీ దీన్ని మైనస్ చేస్తారు. 47.5 మైనస్ 47.5 ఎంత 0. 47.5 మైనస్ 32.5 ఏమవుతుంది -15. 17.5 మైనస్ 47.5 -30. 62.5 minus 47.5 15. అలా ఈ DI క్యాలిక్యులేట్ చేస్తారు. DIకి ఫార్ములా ఏంటి, XI మైనస్ A. ఏ అంటే ఏంటిమా ఇక్కడ రాస్తున్నాను. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో A ఈజ్ ది అజ్యూమ్డ్ మీన్. ఏ అనేది అజ్యూమ్డ్ మీన్. దీంట్లో DI ఈక్వల్స్ టు XI మైనస్ A. ఏ అంటే ఏంటి అజ్యూమ్డ్ మీన్. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ చూడండి, DI ఈక్వల్స్ టు XI మైనస్ A. ఏ అనేది ఏ తీసుకోవాలి, మిడిల్లో ఒకవేళ ఒక వాల్యూనే వస్తే అదే ఏ అవుతుంది.
ఒకవేళ 2 వాల్యూస్ వచ్చాయనుకో, ఈ రెండిట్లో దేన్నైనా ఏగా తీసుకుంటాం. దాన్ని అన్నిట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎలా? డిఐ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఆ ఫార్ములా యూస్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎఫ్ఐని డిఐని మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి, ఈజీ అవుతుంది. ఎఫ్ఐ ఇంటూ డిఐ 32 జా 60, 15 3 జా 45. క్యాలిక్యులేషన్ ఈజీ అయిందా? ఎక్స్ఐతో మల్టిప్లై చేయాలంటే ఎక్స్ఐ ఎఫ్ఐ. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెథడ్లో ఏం చేసాం? ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ 17.5 ఇంటూ 2. అప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్ కష్టం కదా. ఇప్పుడు ఈ మెథడ్లో చూడండి, ఇప్పుడు 30, 15 ఇలా వచ్చేసాయి. అప్పుడు కొంచెం ఈజీ అయిందా క్యాలిక్యులేషన్? 32 జా 60, 15 3 జా 45. అలా క్యాలిక్యులేషన్ ఈజీ అయిందా? దీంట్లో ఎఫ్ఐ డిఐ ఇవన్నిటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది? సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ. ఇక్కడ అన్ని యాడ్ చేస్తే సమ్మేషన్ ఎఫ్ఐ. దీంట్లో డి డాష్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. దీనికి మనకి మీన్ కావాలి కదా, ఎక్స్ డాష్ ఎలా వస్తుంది? దీంట్లో నుంచి డిరైవ్ చేద్దాం. ఎలా? దట్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ డిఐ అంటే ఏంటమ్మా? ఎక్స్ఐ మైనస్ ఏ, ఎక్స్ఐ మైనస్ ఏ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఇప్పుడు మల్టిప్లై చేసి సపరేట్ చేద్దామా? సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ మైనస్ ఏ ఇంటూ సమ్మేషన్ ఎఫ్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఏం లేదమ్మా, ఎఫ్ఐతో ఎక్స్ఐని మల్టిప్లై చేసా, ఎఫ్ఐతో ఏని మల్టిప్లై చేసా. ఏ అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి బయట రాసేసా. సమ్మేషన్ ఎఫ్ఐ అనేది రెండింటికి రాసా. ఇక్కడ చూడండి, ఎఫ్ఐ క్యాన్సలా? సారీ మల్టిప్లికేషన్లో ఉంది కదా, క్యాన్సిల్ చేద్దామా. సారీ ఇక్కడ చూడండి, సమ్మేషన్ ఎఫ్ఐ క్యాన్సిల్. ఇక్కడ చూడండి, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ఎక్స్ డాష్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది? ఏ. అంటే దట్ ఇంప్లైస్ మనకేమొచ్చింది? డి డాష్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ మైనస్ ఏ. ఇప్పుడు మనకి ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు కావాలంటే ఈ మైనస్ సైడ్ పంపిస్తే ప్లస్ ఏ. ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు డి డాష్ ప్లస్ ఏ అని రాయొచ్చా? అంటే ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి డాష్ అంటే సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. అంటే మనం ఇంకటి నుంచి అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో డైరెక్ట్గా, దీంట్లో డైరెక్ట్ మెథడ్లో ఎక్స్ డాష్ కనుక్కోవాలంటే సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎఫ్ఐ యూస్ చేస్తున్నాం, సమ్మేషన్ ఎఫ్ఐ యూస్ చేస్తున్నాం. అలాగే అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఇంకటి నుంచి మీన్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా ఈ ఫామ్లో యూస్ చేస్తాం. ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఓకేనా? అర్థమైందా? ఎలా చేశానమ్మా? ఫస్ట్ సమ్మేషన్ డి డాష్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై ఎఫ్ఐ సమ్మేషన్ ఎఫ్ఐ. డిఐ ప్లస్లో ఎక్స్ఐ మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేసా, రెండింటిని సపరేట్ చేసా, క్యాన్సిల్ చేసా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ డాష్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇప్పుడు మనకి ఎక్స్ డాష్కి ఫార్ములా ఏమొచ్చింది? ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఇదేమవుతుంది? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఏంటది? థర్డ్ మెథడ్. ఏంటి? స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు దీంట్లో క్యాల్కులేట్ చేసి ఉంటాం కదా వాల్యూస్. ఇక్కడైతే ఓకే 15, 30 క్యాల్కులేషన్ ఈజీగా వచ్చేసింది. ఒక్కొక్కసారి ఈ డిఐ వాల్యూస్ కూడా ఇంకా పెద్దగా ఉన్నాయంటే అప్పుడు ఏం చేస్తామంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఈ మెథడ్లో ఎలా చేస్తారో చూడండి. సేమ్ ఫస్ట్ ఏంటి? ఎఫ్ఐ వాడే ఇచ్చేసి ఉంటాడా? క్లాస్ ఇంటర్వల్ ఉంటుందా? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 అప్పుడు క్లాస్ మార్క్స్ వస్తాయా? తర్వాత మనకి తెలుసు కదా డిఐ ఈక్వల్స్ టు ఏంటి? ఎక్స్ఐ మైనస్ ఏనా? ఏ అంటే దీన్ని ఏ అనుకున్నారా? అజ్యూమ్డ్ మీన్. ఏదో ఒక దాన్ని ఏ అనుకున్నారు, దాన్ని 0 అయింది. అప్పుడు ఎక్స్ఐ మైనస్ ఏ చేస్తే ఈ వాల్యూస్ వచ్చేసాయి. ఈ వాల్యూస్ ఒకవేళ పెద్ద వాల్యూస్ ఇంకా క్యాల్కులేట్ చేయలేకపోతున్నాం, అలాంటప్పుడు యూఐని యూస్ చేస్తాం. యూఐ అంటే ఏంటి? స్టెప్ డీవియేషన్ మెథడ్లో యూఐని వాల్యూగా తీసుకుంటాం. ఇప్పుడు యూఐని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. హెచ్ అంటే ఇవన్నీ ఏ టేబుల్తో పోతున్నాయో చెక్ చేసుకుంటాం. చూడండి, 15 1 జా 15, 15 2 జా 30, 15 1 జా 15, 15 2 జా 30, 15 3 జా 45. అంటే ఈ హెచ్ వాల్యూని
15గా తీసుకుంటా. అప్పుడు 15/15 అంటే 1 అవుతుంది. ఇప్పుడు చూడండి వాల్యూస్ ఎలా వచ్చాయి. 0, 1, 2, 3. దీంతో FIని మల్టిప్లై చేయడం చాలా ఈజీ అయిపోతుందా. అప్పుడు FIని UIని మల్టిప్లై చేస్తాం. సమ్మేషన్ FI సమ్మేషన్ FI అంటే దీంట్లో ఎలా చేశారో చూడండి. ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనం ఫస్ట్ యూజ్ చేసింది ఏంటి, సేమ్ XIకి ఫార్ములా ఏంటి, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. మళ్ళీ తర్వాత దీంట్లో DI కూడా వస్తుంది, అదేంటది XI మైనస్ A. తర్వాత UI ఈక్వల్స్ టు ఏంటి, ఈ DI XI మైనస్ A బై హెచ్ అంటే ఏంటి, ఆ వాల్యూస్లో ఏ వాల్యూ అయితే మనకి అన్నిటితో ఈజీగా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 15తో ఇవన్నీ ఈజీగా డివిజిబుల్ అవుతావు కాబట్టి హెచ్ వాల్యూ అనేది 15 తీసుకొని క్యాల్కులేట్ చేసుకున్నాం. ఓకేనా, అర్థమైందమ్మా. తర్వాత ఇప్పుడు చూడండి XI మైనస్ A బై హెచ్ కదా UI, అప్పుడు U డాష్ ఈక్వల్స్ టు సమ్మేషన్ FI UI బై సమ్మేషన్ FI. ఇప్పుడు U డాష్ ఈక్వల్స్ టు సమ్మేషన్ FI UI అంటే ఫార్ములా ఏంటమ్మా, XI మైనస్ A బై హెచ్ డివైడెడ్ బై సమ్మేషన్ FI. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దామా, ఒక్క నిమిషము. ఈ హెచ్ అంటే క్లాస్ సైజ్, ఓకేనా, క్లాస్ సైజ్ అంటే ఇచ్చిన వాల్యూస్లో ఏ నెంబర్తో అయితే ఆ నెంబర్స్ అన్నీ డివిజిబుల్ అవుతాయో దాన్ని హెచ్గా తీసుకుంటాం. ఓకేనా, అర్థమైందా. తర్వాత ఇప్పుడు చూడండి ఇది మల్టిప్లై చేసేయండి. హెచ్ అనేది కామన్ నెంబరా, ఐ మీన్ కాన్స్టెంట్ వాల్యూ 1/h బయట రాసేసుకోవచ్చా. ఇప్పుడు ఏం మిగులుతుంది, సమ్మేషన్ FI బై సమ్మేషన్ FI మైనస్ A ఇంటూ సమ్మేషన్ FI బై సమ్మేషన్ FI. సమ్మేషన్ FI క్యాన్సిల్. U డాష్ ఈక్వల్స్ టు 1/h ఇంటూ హెచ్ అనేది కామన్ వాల్యూమా బయట రాసేసాను, సమ్మేషన్ FI ఇంటూ XI మైనస్ A బై సమ్మేషన్ FI సపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి సమ్మేషన్ FI బై సమ్మేషన్ FI అంటే ఏంటి, X డాష్ మైనస్ A అంటే U డాష్ చూడండి ఏమొచ్చింది, U డాష్ ఈక్వల్స్ టు 1/h ఇంటూ X డాష్ మైనస్ A కదా. హెచ్ అనేది ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు X డాష్ మైనస్ A ఈక్వల్స్ టు హెచ్ ఇటు సైడ్కి మల్టిప్లై అయితే హెచ్ ఇంటూ U డాష్, ఇది ఇటు సైడ్ రాసుకున్నా ఇది ఇటు సైడ్ రాసుకున్నా. X డాష్ మైనస్ A ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ U డాష్. ఇప్పుడు నాకు X డాష్ ఒక్కటే కావాలి. X డాష్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, హెచ్ ఇంటూ U డాష్ మైనస్ A, ఇటు సైడ్కి వస్తే ప్లస్ A. దేర్ఫోర్ X డాష్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ U డాష్. U డాష్ అంటే ఫస్ట్లో మనం రాసుకున్నాం కదా ఏంటి, సమ్మేషన్ FI UI బై సమ్మేషన్ FI ప్లస్ A. ఇది మీకేమవుతుంది ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇప్పుడు మనం 3 మెథడ్స్ చూసాం. ఏంటేంటమ్మా, డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో డైరెక్ట్ మెథడ్లో ఏంటి, XI ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. X డాష్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సమ్మేషన్ FI XI బై సమ్మేషన్ FI. తర్వాత అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో A ఈక్వల్స్ టు అజ్యూమ్డ్ మీన్ DI ఈక్వల్స్ టు XI మైనస్ A. అలా చేస్తే పోతే డైరెక్ట్గా ఈ ఫార్ములా రాసేసుకోవచ్చు. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో X డాష్ ఈక్వల్స్ టు A ప్లస్ సమ్మేషన్ FI DI బై సమ్మేషన్ FI. నెక్స్ట్ ఏంటి, స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏంటమ్మా, ఏం చేసాం, XI ఈక్వల్స్ టు U ప్లస్ అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2A, DI ఈక్వల్స్ టు XI మైనస్ Aనే. కాకపోతే UIని XI మైనస్ A బై హెచ్తో చేస్తాం. హెచ్ అంటే ఏంటి, క్లాస్ సైజ్, దాంతో డివైడ్ చేసినప్పుడు U డాష్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి, సమ్మేషన్ FI UI బై సమ్మేషన్ FI. దీన్ని సాల్వ్ చేస్తే మనకి లాస్ట్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ X డాష్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ సమ్మేషన్ FI UI బై సమ్మేషన్ FI ప్లస్ A.
ఇప్పుడు నేను 3 ఫార్ములాస్ చెప్పాను కదా, డైరెక్ట్ మెథడ్కి ఒకటి, స్టెప్ డీవియేషన్కి ఒకటి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఈ 3 ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టేసుకోండి. ఈ 3 ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఎక్సర్సైజ్ 14.1 నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.